సిద్దిపేట జిల్లా అప్పన్నపల్లిలో అంతులేని విషాదం నెలకొంది. కారు అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విగత జీవులుగా మారారు. బంధువుల ఇంటిలో దశదిన కర్మకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా మృత్యు రూపంలో పొంచి ఉన్న బావి వీరి ప్రాణాలను బలిగొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కానరాని లోకాలకు వెళ్లడంతో అందులోనూ అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులు సైతం ఉండడం స్థానికులను కలిచివేసింది. నలుగురి మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి. మరి కాసేపట్లో ఇంటికి చేరుకుంటామనుకున్న వారి ఆశ ఎంతోసేపు లేదు. మృత్యువు బావి రూపంలో ఆ కుటుంబాన్ని కబళించింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో జరిగిన ఈ తీవ్ర విషాదకర ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం నలుగురు మృతి చెందారు. బల్వంతాపూర్ గ్రామానికి చెందిన రాజు, అతని భార్య, కుమారుడు నియాంష్, కుమార్తె శాన్వికలతో కలిసి బుధవారం సిద్దిపేటలోని బంధువుల ఇంట్లో దశదిన కర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం తిరిగి సాయంత్రం వేళ సుమారు 5 గంటల ప్రాంతంలో ఇంటికి బయలుదేరిన వీరు తోర్నాలలోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ్నుంచి సుమారు 7 గంటల ప్రాంతంలో బయలుదేరి దుబ్బాక మండలంలోని అప్పనపల్లి శివారుకు చేరుకోగానే వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లింది. రాత్రి 9 వీరింటికి చేరుకోకపోవడంతో ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆ దారిలో గాలింపు చేపట్టారు. ఎలాంటి ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన పోలీసులు సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా అప్పనపల్లి శివారు వరకు చేరుకున్నట్లు, ఆ తర్వాత సిగ్నల్ మిస్ అయినట్లు గుర్తించారు. ఆ సమీప ప్రాంతంలో గాలింపు చేపడుతున్న క్రమంలో బావిలో కారు పడి ఉండటాన్ని గుర్తించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి క్రేన్ సాయంతో సుమారు 2 గంటల పాటు శ్రమించి కారును బయటకు వెలికితీశారు. అప్పటికే ఆ నలుగురు విగతజీవులుగా పడి ఉండడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రాజు ఇసుక వ్యాపారి కాగా భాగ్య ఇంట్లో ఉంటూ పిల్లల ఆలనా పాలనా చూసుకునేది. అనుకోని ఘటన వీరి జీవితాలను అర్థాంతరంగా ముగిసేలా చేసింది. దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో బీటీ రోడ్లతో పాటు జాతీయ రహదారుల పక్కన రక్షణ గోడలు లేకుండా బావులు ఉన్నాయి. 5 ఏళ్ల క్రితం మెదక్ నుంచి హుస్నాబాద్ వెళుతున్న ఓ కారు చిట్టాపూరు వద్ద బావిలో పడింది. ఆ ఘటనలో తల్లి, కుమారుడు ఇద్దరూ మరణించగా బావి నుంచి కారును వెలికితీసే క్రమంలో మరో గజ ఈతగాడు సైతం ప్రాణాలు విడిచాడు. తాజాగా జరిగిన ఈ విషాదకర ఘటనలోనూ రాజు సహా అతని కుటుంబంలోని నలుగురు విగతజీవులుగా మారారు. రహదారుల పక్కన బావులు ఏవైనా ఉంటే వాటికి 3 నుంచి 4 అడుగుల మేర రక్షణ గోడలు నిర్మించాలనే నిబంధన ఉంది. వాటికి రేడియం స్టిక్కర్లు, ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చెయ్యాలి. ఆ బావి వాడుకలో లేకుంటే వాటిని సంబంధిత అధికారులు పూడ్చివేయించాలి. కాని క్షేత్రస్థాయిలో ప్రభుత్వ నిబంధనలేవీ అమలు కాకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలంటున్నారు. ఇప్పటికైనా రక్షణ గోడలు లేని బావులను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.